అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో పెద్దన్న పాత్ర పోషించిన అతి కొద్ది మంది వ్యక్తుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా ఒకరు. 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు కీలక శాఖల్లో మంత్రిగా కూడా ఆయన పనిచేయటం జరిగింది. అప్పట్లో ఆయన అటు కాంగ్రెస్ పార్టీలో గాని, ఇటు వైసీపీలో గాని చక్రం తిప్పినటువంటి జిల్లా రాజకీయాల్ని ఒంగోలు నుంచే శాసించినటువంటి సందర్భాలు మనం చూసాం. అదేవిధంగా జిల్లాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎక్కడ ఎవరికి టికెట్ కావాలన్నా, టికెట్ మార్చాలన్నా కూడా ఒంగోలు నుంచే రాజకీయాలు మొదలుపెట్టి రాజకీయాలను శాసించినటువంటి వ్యక్తిగా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డిని చెప్పుకుంటూ ఉంటారు. మరి అలాంటి బాలినేని 2024 ఎన్నికల్లో దామచర్ల జనార్దన్ చేతిలో ఓడిపోవడంతో కూడా తనకు రాజకీయ భవిష్యత్తు కూడా అగమ్యగోచరంగా తయారైందని కూడా తెలియజేసుకోవచ్చు. అప్పటి నుంచి డేలా పడ్డటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు యూటర్న్ రాజకీయాలు కూడా తీసుకొని ఆయన జనసేన పార్టీలో చేరటం జరిగింది. అయితే జనసేన పార్టీలో కూడా ఆయనకు తన వర్గం నేతలు ఫుల్ ప్రయారిటీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారని చెప్తున్నా కూడా అవి ఇంతవరకు కార్యరూపం దాల్చకపోవటం కూడా కొంత విమర్శలకు తావిస్తుంది. ఈ మధ్యకాలంలో 20 మంది కార్పొరేట్లను జనసేన పార్టీలో చేర్చే విషయంలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి సక్సెస్ అయ్యారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఆయన మళ్ళీ జనసేన పార్టీలో ఒంగోలు నుంచి గనక రాజకీయాలు మొదలు పెడితే కొంత ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేతో, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జనసేన ఆపోజిట్ గా ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు రియాజ్ గారితో కూడా ఆయనకు కొన్ని విభేదాలు ఉన్న నేపథ్యంలో కూడా ఆయన వర్గం వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నుంచి రాజకీయాలు కాకుండా దర్శి నుంచి మొదలు పెడతారని కూడా కొంత నియోజకవర్గంలో కొంత టాక్ అయితే వినిపిస్తా ఉంది. కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ భాగస్వామ్యం, అలిగేషన్ రాకుండా ముందుకు పోవాలి. సో బాలినేని లాంటి ఒక మాస్ లీడర్కి నామినేటెడ్ పదవి కానీ, మేబీ పార్టీ పదవి కానీ ఏదన్నా ఇచ్చి ఒంగోలు నుంచి కనుక మళ్ళీ రాజకీయాలు మొదలు పెట్టిస్తే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేతో ఇబ్బందులు, అదే కూటమిలో కలహాలు మొదలవుతాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన్ను దర్శి నుంచి గనక రాజకీయాలను శాసించేలా ఆయన్ను రూపకల్పన గనక చేస్తే మరి ఎలా ఉంటుంది అనేది కూడా ఆ కోణంలో ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. పశ్చిమ ప్రాంతంలో కూడా జనసేన పార్టీ కొంచెం బలంగా ఉంది. కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు కూడా జనసేన పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం. అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గం కూడా పశ్చిమ ప్రాంతంలో బలంగా ఉన్న నేపథ్యంలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డిని కనుక పశ్చిమ ప్రాంతం వైపు నుంచి బరిలో కనుక దింపితే అటు దర్శి, కనిగిరి, మార్కాపురం తదితర ప్రాంతాల్లో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తన ప్రభావం చూపిస్తారు. గత వైసీపీ టైంలో పనిచేసినటువంటి ఆయన గత వైసీపీ టైంలో అక్కడ రాజకీయాల్లో శాసించినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి మళ్ళీ దర్శి వేదికగా కూడా జనసేన రాజకీయాలు శాసిస్తారని చెప్పి కూడా మరి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. మరి అది కార్యరూపం దాల్చేది ఎప్పుడో వెయిట్ అండ్ సీ.